హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి ప్రసాద వీడియో చూపించాలనుకుంటున్నాను. అదే నిమ్మకాయ పులిహోర అండి. మనకి ఎలాగో ఇప్పుడు మార్గశిర మాసంలో గురువారం నాడు పూజ చేస్తూ ఉంటాం కదా. అలా 3వ గురువారం నాడు మనం అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదిస్తూ ఉంటామండి. ఎవరికైతే కొత్తగా పెళ్ళయిందో, అసలు వంట రాని వాళ్ళకు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకోండి. మీరు రైస్ క్వాంటిటీ బట్టి ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించండి. ఇప్పుడు కొంచెం వేగాక అందులోకి ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని వేసి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అందులోకి ఒక 2-3 రెబ్బలు కరివేపాకుని కూడా వేసి చిటపట్లాడనివ్వాలి. ఇలా మన పోపు దినుసులన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూను పసుపుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే ఓన్లీ పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ పొడి పొడిగా ఉండాలండి పులిహోరకి. ఆ రైస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ముందుగానే రైస్ కుక్ చేసుకున్నప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసేసుకుంటే ఇలా పొడి పొడిగా బాగుంటుంది. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 2 నిమ్మకాయల రసం అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్కి పోపు దినుసులు అన్నీ పట్టేలాగా ఒకసారి ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే రైస్ని ముందుగానే ఉడికించేసి ఒక పెద్ద బేషన్ లాంటి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం పోపు పెట్టింది ఆ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసి కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఒకటేనండి. అంతే, చూసారా ఎంత సింపుల్గా మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి నివేదించే ప్రసాదాలు అంటే గారెలు, బూరెలు ఇవన్నీ నేను మా ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.